కల్వకుంట్ల కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని పదే పదే అనడం వెనక గల కారణాలేంటి? నిజంగా దయ్యాలు ఏంటి అని నిన్న ఒక ప్రముఖ ఛానల్‌లో ఇంటర్వ్యూ ద్వారా తను వ్యక్తం చేసింది. ఆ దయ్యాలకు గూడా ఎవరో మనకైతే తెలిసిపోయింది. మరి ఎవరు ఆ దయ్యం? కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యం ఎవరు? కేసీఆర్ మంచోడే, కేసీఆర్ దేవుడు. కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలే కేసీఆర్‌ని కొద్దిగా ప్రలోభాలకి పెడతా ఉంది. దానివల్ల కేసీఆరే కొన్ని తప్పిదాలు చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది అని కల్వకుంట్ల కవిత చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, మరోసారి తను సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎవరు అన్నదాన్ని గూడా మనకు ఒక ఇంటియడం అయితే జరిగింది. నిన్న ఒక ప్రముఖ ఛానల్‌లో జరిగిన ఇంటర్వ్యూ ద్వారా ఆ దెయ్యం ఎవరనే విషయం మనకైతే చెప్పారు. ఆ దెయ్యమే సంతోష్ రావు అని గూడా చెప్తా ఉంది. తనకు సంతోషం లేదు. ఎందుకు లేదు అనంటే కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యం వల్లనే నాకు సంతోషం లేదని గూడా వ్యక్తం చేస్తా ఉంది. పదే పదే సంతోషం లేదు అని చెప్పడం వెనక అంతరం ఏంటి అనే విషయాలు గూడా మనం గమనియచ్చు. ఇంకా కేటీఆరే హరీష్ రావు దెయ్యాలని గతంలో మనం అనుకోవడం జరిగింది. మరి కేసీఆర్ చుట్టూ ఉన్నది ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే కాబట్టి మరి వీళ్ళే దెయ్యాలుగా ఉన్నారేమో అని మనం అనుకున్నాం. కాకుంటే అక్కడ కేటీఆర్‌కి, కవితకి ఎటువంటి విభేదాలు లేవు. వాళ్ళిద్దరు విభేదాలు లేకుండానే ఉన్నారనే విషయం గూడా మనకైతే ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తా ఉంది. కేటీఆర్‌తోని ఎటువంటి విభేదాలు లేవు. కానీ సంతోష్ రావుతోని విభేదాలు ఉన్నట్టుగా అక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. అసలు వీళ్ళకి ఏడ చెడిందో మనకు తెలియదు గానీ, ఆ దయ్యం ఎవరనేది గూడా కవిత గారైతే స్పష్టం చేయడం అయితే జరిగింది. కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తి, కేసీఆర్‌ని అంటుముట్టుకొని ఉంటున్న వ్యక్తి, కేసీఆర్ ఎక్కడికెళ్ళినా గానీ అంతకంటే ముందే ఒక పర్సన్ ఎళ్తాడు. ఆ పర్సనే సంతోష్ రావు. తనకి ఎటువంటి పదవి లేకున్నా గానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తనని ఒక అధికారి లెక్క చూసేవాళ్ళు. మరి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? ఎందుకు కేసీఆర్ చుట్టే తిప్పుకున్నారనే విషయాలపైన గూడా ఇప్పుడు కొంత అంశం అయితే జరుగుతా ఉంది. కేసీఆర్ చుట్టూన్న వ్యక్తి మరి కేసీఆర్ సడ్డకుని కొడుకుగా మనమైతే చెప్పుకుంటాము. కేసీఆర్‌కి మరి అతీత సన్నిహితమైన వ్యక్తిగా మనమైతే చెప్పుకుంటాము. ఆ సంతోష్ రావే దయ్యం అన్నట్టుగా కవిత గారు చేసిన వ్యాఖ్యలు మనకైతే తెలుస్తా ఉన్నాయి. తను ఎక్కడ గూడా సంతోష్ రావు దయ్యము అని తనెక్కడ గూడా స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇండైరెక్ట్‌గా తనకి సంతోషం లేదు. దానివల్ల ఎవరు కేసీఆర్ చుట్టూన్న దయ్యాలే కారణం అన్నట్టుగా తను చెప్పడం జరుగుతా ఉంది. అంటే తను చెప్పకనే చెప్తా ఉంది. కేసీఆర్ చుట్టూ ప్రధానంగా ఉండేది సంతోష్ రావు కాబట్టి దెయ్యం మరి సంతోష్ రావు అని చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. తను లేఖలో గూడా తను క్లియర్ కట్‌గా పేర్కొంది. లేఖలో కేసీఆర్ చుట్టూ ఏవైతే దెయ్యాలున్నాయనే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడానికి గల కారణాలేంటి? అసలు ఆ లేఖ ఎందుకు రాయాల్సొచ్చింది? అసలు ఆ లేఖ వివాదం ఏంటని గూడా ఆ ప్రముఖ ఛానెల్‌కి సంబంధించిన జర్నలిస్ట్ అడిగిన క్వెషన్‌లకి తను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. తన మనసులో ఉన్న మాట బయట పెట్టిన పరిస్థితి కనబడుతుంది. తనకి చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి సంతోషపడాలా? లేకుంటే కేసీఆర్ దగ్గరున్న దెయ్యాలను చూసి బాధపడాలా? అనే విషయాలు తెలియక కొంత బాధపడుతున్నానని తనైతే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కేసీఆర్ ఏ పని చేసినా తనకి ఇంకొక మార్గంగా వెళ్ళే విధంగా సంతోష్ రావు సూచిస్తా ఉన్నారు. దానివల్లనే ఈ అంతా జరుగుతా ఉందని గూడా కవిత చెప్పిన పరిస్థితి కనబడుతుంది. గతంలో కొన్ని విషయాలలో జగన్‌ని, షర్మిలని కంపేర్ చేస్తూ అంటే కేటీఆర్, కవితని కంపేర్ చేస్తూ అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. అన్నా చెల్లెలంటే మరి ఇక్కడ కేటీఆర్ కవితలాగా ఉండాలి. జగన్ షర్మిలాగా గాకుండా ఇక్కడ వీళ్ళ బంధం చూడండి అని గూడా చాలా ట్రోల్ వర్షన్ నడిచింది. ఆ ట్రోల్ వర్షన్ గూడా మనమైతే చూడడం అయితే జరిగింది. అలాంటి సందర్భంలో మరి కేటీఆర్‌ని తను అంటుందా? కేటీఆర్‌ని మరి ఎందుకు తిడుతుంది అనే అంశాల మీద గూడా చాలా చర్చించాము. కానీ ఇక్కడ క్లియర్ కట్‌గా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కవితకి, కేటీఆర్‌కి ఎటువంటి విభేదాలైతే లేవు. అక్కడ హరీష్ రావు ఉండడం వల్ల, హరీష్ రావు వల్లనే ప్రధానంగా ఇంత పెద్ద వివాదాలొస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ కొంత ఓడిపోవడానికి కారణమే సంతోష్ రావు అన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్టకేలకి తన మనసులో ఉన్న మాట బయటకైతే చెప్పడం అయితే జరిగింది. ఆ లేఖ గూడా బయటికి రావడానికి కారణం సంతోష్ రావే అన్న విధంగా తను మాట్లాడడం అయితే జరిగింది. మరి ఈ అన్ని అంశాలు గూడా మనం గమనించినట్లయితే ఆ దయ్యం ఎవరో గాదు సంతోష్ రావు అని గూడా మనం చెప్పుకోవచ్చు.